జగన్పై కావాలనే కక్షపూరితంగా దాడి చేశారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రెక్కి నిర్వహించి దాడి చేశారని, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దాడి చేశారంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. నిన్న రాత్రి సీఎం జగన్పై దాడి జరిగిన సమయంలో పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతం ఇప్పుడే రావడం జరిగింది. కంటికి బలమైనటువంటి గాయం కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సార్ అసలు ఏం జరిగింది సార్ మొత్తం అసలు ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఇది చాలా బాధాకరం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు తప్ప ఇటువంటి భౌతిక దాడులు అనేది, అదేవిధంగా హత్య రాజకీయాలు అనేది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి మమేకోతూ ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తుంటే ఏదో విధంగా అతను హతమార్చాలని చెప్పని చంద్రబాబు చేసిన కుట్ర ఇదంతా కూడా. ఎందుకంటే ప్రజల్లో చక్కగా పరిపాలన చేస్తున్నాడు. సంక్షేమాలు ప్రతి పేదవాడికి కూడా నేను తోడున్నా అని చెప్పి ముందుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఏమి చేయలేక ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు. అంటే నిన్న దాడి జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కడా పనిచేయట్లేదు. అంటే ఒక రెక్కి నిర్వహించి చేసినట్లుగా కూడా ఏమనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా రాత్రి నుంచి జల్లెడబడుతున్నారు. ఇప్పటివరకు కూడా ఏం కనిపెట్టలేని పరిస్థితి. ప్రీ ప్లాన్డ్ ఇదంతా కూడా. ఏదన్నా రాయి కనుక ఒక మనిషికి తగిలితే అది వెంటనే కిందకి పడిపోతుంది. కానీ నా పక్కనున్న నా మీద కూడా వచ్చిందంటే ఎంతో ప్రొఫెషనల్స్తో చేయించిన కార్యక్రమం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇది చేశారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో కఠినంగా చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమవుతున్నారు. ఆయనకి ప్రాణాల మీద ముప్పు, ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది. తప్పకుండా ఆయనకి భద్రత పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మీద కూడా ఉందని మీ ద్వారా తెలియపరచుకున్నారు. ఒకవైపు అచ్చెన్నాయుడు, లోకేష్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదో అచ్చెన్నాయుడు 2.0 అంటూ ఉన్నారు. లోకేష్ అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాయి వచ్చిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది మానవత్వం ఉండాలి. మనుషులకు ఎవరికైనా కానీ మానవత్వం ఉండాలి. చంద్రబాబు లాగా బెయిల్ కోసం అని చెప్పని నాకు ఒంట్లో రోగాలు ఉన్నాయి, నాకు ఒంట్లో అది ఉంది, నా కళ్ళు పనిచేయట్లేదు, నాకు వయసు వచ్చేసిందని చెప్పుకొని వంకలు చెప్పుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసమని ఆఖరి వ్యక్తి వరకు కూడా ఆయనకి రక్తం వస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ప్రజలకి కలిసిన వ్యక్తి ఆయన. ఆయన్ని పట్టుకొని నువ్వు ఈ విధంగా మాడతావా? డాక్టర్లు అప్పటికే వ్యాన్లో చెప్తున్నారు, సార్ మీకు బ్లడ్ వస్తుంది వెళ్ళిపోదాం సార్ అంటే, నాకు ప్రజల తర్వాత ఏదైనా అని చెప్పని, నాకు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు చాలు అని చెప్పని ప్రజలతో మమేక మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు మానవత్వం ఉండాలి. ఏదైనా కానీ మానవత్వం. ఇదే కనుక చంద్రబాబు కనుక జరుగుంటే, ఇదే విషయం కనుక చంద్రబాబు జరుగుంటే ఎంత అల్లరి చేసేవాడు, ఎంత రప్త చేసేవాడో తెలుసుకోండి. ఇటువంటి దుర్మార్గ రాజకీయాలకు కానీ, హత్య రాజకీయాలకు కానీ, వెన్నుపోటు రాజకీయాలకి ప్రజలు తావు ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ దాడి వెనకాల కొంతమంది హస్తం ఉందంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన విచారణ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం వెల్లంపల్లి ద్వారా వినొచ్చు. వీడియో ప్రస్తుతం రాఘవతో నరసింహారావు, 10 TV.